పోటీ ప్రపంచంలో విద్య ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైనదిగా ఏర్పడింది. మరి అంతటి ప్రాముఖ్యతను సంతరించినటువంటి ఈ విద్యను అభ్యసించడానికి కూడా విద్యార్థులు కూడా ముందుండాలి కదా. మరి విద్యార్థులు ముందుండాలి అంటే విద్యార్థులకు అవగాహన కల్పించేటువంటి అధ్యాపకులు కూడా ఇంపార్టెంటే కదా. మరి అటువంటి విద్యను అభ్యసించడానికి, బోధించడానికి కొన్ని కాలేజీలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి ప్రభుత్వం సంబంధించి చాలా ముందుకొస్తూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగా మన భారతదేశంలో ఏర్పడినటువంటి ప్రతి విద్యకు సంబంధించినటువంటి ప్రతి సంస్థలోనూ కూడా ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేమి చాలా ముందంజలో ఉన్నాయి. మరి వీటి గురించి మనం చర్చించుకున్నట్లయితే ఇటు పేదవారైతేనేమి, అటు ధనికులైతేనేమి ఎవరికి వ్యత్యాసం లేకుండా సమాంతరంగా బోధించేటువంటి ఏదైనా ఉంది అంటే అంశం అది విద్యని మనము నిర్మోహమాటంగా చెప్పాలి. అందుకే ప్రతి స్కూల్స్ లో, ప్రతి కాలేజ్ లో కూడా యూనిఫామ్ అనేది ఒకటి ఉంచుతారు. అందుకే అది ఈక్వాలిటీని మనకు సూచిస్తుంది. అంతటి ఈక్వాలిటీ ఉన్నటువంటి ఈ విద్య అంతటి ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. మరి ప్రస్తుతం మనము అటువంటి ప్రభుత్వ కళాశాలలు అన్ని చోట్ల ఉన్నా కూడా అధ్యాపకులది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ఎంతో మంది టీచర్స్ ఉంటారు, అందరూ కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి బోధించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఇంపార్టెంటే, ఆ సహనం కూడా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. మరి అటువంటి అధ్యాపకులు కూడా ఇవాళ మనకు చాలా మంది చూస్తున్నాము. చాలా మంది అధ్యాపకులు కూడా ఎన్నో ప్రైజెస్ కూడా తీసుకున్నటువంటి చరిత్ర కూడా మన భారతదేశానికి కూడా ఉంది. మరి ఇందులో భాగంగా ప్రస్తుతం మనము అలాంటి కాలేజీలకు పరిచయం చేయబోతున్నాం. మరి ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి బి క్యాంప్ సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారైనటువంటి నాగస్వామి నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ కాలేజ్ కు ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది, ఎంతమంది అడ్మిషన్స్ ఇవాళ ఒక సీఎం స్థాయిలో కూడా కాల్ చేసి అడ్మిషన్ తీసుకునే స్థాయికి ఈ కాలేజ్ ఎదిగిందని మనము నిర్మోహమాటంగా మన ప్రిన్సిపల్ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ కాలేజ్ కి, విద్యార్థులు ఎంత ఉత్తీర్ణత సాధిస్తున్నారు వారి యొక్క ఎగ్జామ్స్ లో, అలాంటి పలు అంశాల గురించి ప్రిన్సిపల్ గారి మాటలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? మేడం చెప్పండి సార్, ఫస్ట్ మీ గురించి చెప్పండి. అసలు ఏంటి, అసలు విన్నాం మేము ఈ సంవత్సరం దాదాపుగా 72% ఆఫ్ ఉత్తీర్ణత సాధించారని చెప్పేసి అది విని మీ దగ్గరికి వచ్చాను. అసలు ఏంటి ఇంత ప్రాముఖ్యత ఏంటి, అసలు దాదాపుగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తే 2008 అనుకుంటున్నాను. ఈ తక్కువ టైంలోని అసలు ఏంటి ఇంత డెవలప్మెంట్ ఏంటి, అసలు మీ హయాంలో మీ టైంలో ఇంత డెవలప్మెంట్ గల కారణం ఏమంటారు చెప్పండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టీవీ మేడం. ముఖ్యంగా మీరు నా గురించి అడిగారు కాబట్టి నేను పల్లెటూరు అంటే పల్లె వాతావరణంలో పెరిగి విద్యను అభ్యసించి చాలా కష్టపడి చదివి ఈ స్థాయికి రావడం జరిగిందండి. అందులోనూ ముఖ్యంగా మా తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంది. తర్వాత వారు చెప్పిన విషయాలన్నీ కూలంకషంగా ఆకలింపు చేసుకొని నేను నా జీవితాన్ని మనుగడ చేయడానికి నేను వాటిని ఆకలింపు చేసుకుని ఆచరిస్తున్నానండి. అదేవిధంగా మా నాన్నగారు ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో మొదట కార్పెంటర్, దాని తర్వాత అటెండర్ గా ఫిజిక్స్ ల్యాబ్ అటెండర్ గా వర్క్ చేస్తూ ఆ స్థాయిలో ఉండి కూడా నన్ను ఎంటెక్ లెవెల్లో చదివించారు. మొదట మా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలండి. తర్వాత నాకు విద్యను అభ్యసించిన గురువులకి, ఆ మాతృతుల్యమైన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ నేను ఈ కాలేజీకి జేఈఈ ఇంగ్లీష్ గా వచ్చానండి. 2016 లో నేను ప్రమోట్ అయ్యానండి. నేను మొదట నేను డిగ్రీ కాలేజీలో జాబ్ చేశాను. మొదట శ్రీశైలం, దాని తర్వాత ఇక్కడికి వచ్చానండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months ఇన్ఛార్జ్ ఇచ్చి తర్వాత ఎఫ్ఐసి ప్రిన్సిపల్ ఇచ్చానండి. సో అప్పటి నుండి మా డివిఓ గారు ఏదైతే నా పైన నమ్మకం పెట్టుకున్నారో వాటిని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నాను. నేను ఇది వచ్చి 3rd year అండి.
సో గ్రాడ్యువల్ గా 1 to 1 year మీరు మార్క్స్ తీసుకుంటే చాలా వ్యత్యాసం ఉందండి. అది మెయిన్ నేను మా స్టాఫ్ అందరూ కలిసి కూడా పిల్లలకి స్టడీ అవర్ అనేది కండక్ట్ చేయడము, ప్రతి గ్రూప్ లో ప్రతి సబ్జెక్ట్ లో మేము టెస్ట్ కండక్ట్ చేయడము, అదేవిధంగా ప్రతిరోజు యూనిఫామ్ తో రావాలి అని చెప్పడం ఒకటి, యూనిఫామ్ తో రావడము, ప్రేయర్ కండక్ట్ చేయడము, బోర్డు వారు ఏదైతే మాకు అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చారో ఆ అకాడమిక్ క్యాలెండర్ ని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు పరుస్తూ మా స్టూడెంట్ లో వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించుకుంటూ, మాకు చాలా డివిజన్స్ ఉన్నాయండి. మాకు ఎన్ఎస్ఎస్ అనేది కూడా ఒకటి ఉంది ఇక్కడ మాకు. సో ఆ ఎన్ఎస్ఎస్ లో భాగంగా ఇక్కడ కొలువైన మహాత్ముల యొక్క 2 యానివర్సిటీలు అండ్ జయంతిలు 2 జరుపుతున్నామండి. మేము వర్ధంతి అండ్ జయంతి 2 జరుపుతున్నామండి. ఆ విధంగా అంటే కార్యక్రమాలన్నీ కాదు, స్టూడెంట్స్ లో కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి మా కాలేజీ, అందులో భాగంగానే ప్రతి స్టూడెంట్ కి ఇలా థియరీ చెప్పడం, ఇలా ప్రాక్టికల్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. అండ్ అందులో భాగంగానే మా స్టూడెంట్స్ కి ఇంత మంచి మార్క్స్ రావడం అనేది చాలా గౌరవంగా ఉందండి చెప్పడానికి. అసలు ఎంత అచీవ్మెంట్ జరిగింది కాలేజ్ కి, ఒక విద్యార్థుల గొప్పతనం అని చెప్పొచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం అధ్యాపకుల గొప్పతనం అని కూడా చెప్పొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా మంది అధ్యాపకులు కూడా ఇంత పిల్లలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆ నైపుణ్యం గురించి వాళ్ళకు తెలియచేయడానికి అంత కృషి కొంతమంది అధ్యాపకులు మాత్రమే చేస్తున్నారు. మనం చూస్తున్నాం చాలా మంది కూడా. అంటే ఆ విధంగా పిల్లలకు ఎలా వెళ్తున్నారు, అసలు పిల్లలకు అంత గ్రాస్పింగ్ ఎలా చేయగలుగుతున్నారు అధ్యాపకులు, అసలు ఆ సదుపాయాలు ఎలా కల్పిస్తున్నారు? మేడం, మేము ఓకే లెసన్ చెప్పేసి అలా వదిలేసి మీరు చదువుకుంటానికి కాకుండాను ప్రతి స్టూడెంట్ కి విశ్లేషించిన బోధించిన విషయాన్ని అర్థమవుతుందా లేదా అని గ్రౌండ్ రూట్ లెవెల్కి వెళ్ళి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి టెస్ట్ రాపించుకొని స్లిప్ టెస్ట్ రాసి వాళ్ళకు అవేర్నెస్ ఏదైతే టాపిక్ అర్థం కాలేదో అది మళ్ళీ పర్సనల్ గా మా ఈచ్ అండ్ ఎవరి లెక్చరర్ చెప్పడం వల్ల మాకు ఇది సాధ్యమవుతుందండి. ప్లస్ మెయిన్ గా మేము మార్నింగ్ మామూలుగా కాలేజ్ అవర్సే కాకుండాను మేము 8 o'clock నుండి కూడా 8 to మళ్ళీ 7-6 వరకు కూడా మా లెక్చరర్స్ అందరికీ కమిట్మెంట్ అండి, ఫస్ట్ కమిట్మెంట్. సో దానివల్ల మాత్రమే మాకు ఇది సాధ్యమైందండి. సో చేయడానికి ఇంకా ముందు చేయడానికి కూడా మా స్టాఫ్ చాలా ఉత్సాహంగా చూపుతున్నారు. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి. 2008 నుంచి మా కాలేజ్ స్టార్ట్ అవుతాయి, ఇప్పటికి 2002 నుంచి మీరు మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటేనండి దాదాపుగా నాకు 2020-21లో 60%, 21-22లో 63%, 22 and 23లో 68%, 23 and 24లో 72% అండి. ఇది గ్రాడ్యువల్లీ మీరు చూస్తే గ్రాడ్యువల్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుందండి. ద వే ఆఫ్ కమిట్మెంట్ విత్ మై లెక్చరర్స్, వాళ్ళందరూ వారి ఇంటినే కాకుండాను కాలేజ్ కోసం స్పెషల్ గా వాళ్ళ సర్వీసెస్ ని వర్క్స్ ని చేయడము. నేను వాళ్ళతో పాటు నేను కూడా అలాంగ్ విత్ నేను కూడా సబ్జెక్ట్ టీచ్ చేస్తానండి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ లో తీసుకుంటే 100% పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా 7 గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ లో ప్రతి గ్రూప్ నుంచి కూడా 100% ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఆ విధంగా పిల్లలకు మేము బోధించి మంచి ఇంత రికార్డు నిజంగా ఎప్పుడు చూడలేదండి. మేము 72% వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా ఎప్పుడు మేము చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము 68% ఆగిపోయినాము. అటువంటిది మేము కమిట్మెంట్ గా ఎగ్జామ్స్ పెట్టడం, టాపిక్స్ డిస్కస్ చేయడం, గ్రూప్ డిస్కషన్ పెట్టాను, అలా ఇంత రాయడానికి కూడా చేయడం జరుగుతుందండి. ప్లస్ స్టూడెంట్ ని కూడా వాడి అర్థమైందో లేదని చెప్పి పలానా టాపిక్ ఇచ్చేసి వాడిని కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించడం. సో దీస్ ఆర్ ది థింగ్స్ డన్ ఇన్ మై కాలేజ్. ముఖ్యంగా అడ్మిషన్స్, ఇప్పుడు మీ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలంటే అర్హతలు ఏమి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మీరు తీసుకుంటారు అడ్మిషన్? ఎస్ రైట్ మేడం. జూన్ లో ప్రతిసారి అకాడమిక్ ఇయర్ నాకు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఏదైతే మా కమిషనర్ గారు
మాకు సర్క్యులేట్ చేస్తారు అకాడమిక్ క్యాలెండర్, దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. దాదాపుగా లాస్ట్ ఇయర్ ఒక ఫస్ట్ ఇయర్ 265 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి. నిజంగా చెప్పాలంటే ఇది చాలా గొప్ప విషయం. ఏ కాలేజీలో లేని స్ట్రెంత్ నా కాలేజీకి వచ్చిందంటే, నేను వచ్చిన తర్వాత ఇక్కడ 2002 నుంచి నో వేకెన్సీ బోర్డ్ అని పెట్టింది. నో అడ్మిషన్స్ అనేది పెట్టిన ఫస్ట్ కాలేజ్ నాదండి. పర్టికులర్లీ 2 కోర్సెస్ ఉన్నాయండి ఇందులో. ఒకటి MPHW అండ్ MLTA. సో ఆల్ కోర్సెస్ ఉన్నాయి, కానీ వీటికి మార్క్ సీట్ కావాలంటే మార్క్ సీట్ కావాలి అని CM ఆఫీస్ నుంచి అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గారు 2 సార్లు ఫోన్ చేశారండి, మాకు సీట్ కావాలి ఇవ్వండి అని. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక సిఫారసు లెటర్స్ అన్ని వస్తాయండి. కానీ వాళ్ళు అన్నింటినీ పరిగణలో తీసుకుంటూ ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళని మాత్రం మేము చూజ్ చేసుకుంటామండి. సో ఇంత కాంపిటీషన్ రావడానికి ఇదంతా మా లెక్చరర్స్ యొక్క పాత్ర చాలా ఉందండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు సిఫార్సు లెటర్స్ వస్తున్నాయి మాకు Yes. మరి ఎమ్మెల్యే కోటా అయితేనేమి, ఎంపీ కోటా అయితేనేమి, మామూలుగా మనం సెంట్రల్ లో చూసుకుంటే ఎంపీ కోటా కింద మరి మన కాలేజ్ లో ఆ టైం వెసులుబాటు ఏమంటే మా రోస్టర్ పాయింట్ ప్రకారము మా కమిషనర్ గారు ఏదైతే అడ్మిషన్ కరిక్యులం మాకు ఇచ్చారండి, ఈ క్యాస్ట్ ఇంత పర్సెంటేజ్, ఈ క్యాస్ట్ ఇంత పర్సెంటేజ్ అని ఉంది. సో ఆ పర్సెంటేజ్ ఫాలో అవుతూ, సో పక్క రాష్ట్రాల ప్రజలు కూడా స్టూడెంట్స్ కూడా వచ్చారండి. నాకు కర్ణాటక నుంచి కూడా వచ్చారు, ప్లస్ వాళ్ళకి పక్కన తెలంగాణ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారండి. సో వాళ్ళకున్న వాళ్ళ ఎక్సర్వీస్ మెన్ ఉంది, స్పోర్ట్స్ కోటా ఉంది, ఎలిజిబిలిటీ అండి. కాకపోతే ఇక్కడ ప్రవేశపెట్టే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి ఇలాంటివి వాళ్ళకి వర్తించండి. సో అంత కాంపిటేటివ్ గా ఉంటుందండి ఈ 2 కోర్సెస్ కి. ఈ సంవత్సరం ఎంతమంది వర్తించారు సార్ ఈ అమ్మఒడి పథకం? టోటల్ గా ఎంతమంది అంటే మాకు ఓన్లీ దీవెన. ఇక్కడ ఇంకోటి అండి, ఎక్కడి నుంచైనా రాని స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్ కి హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం ఇక్కడ అంటే మాకు ఇక్కడ నియర్ బై SC హాస్టల్, BC హాస్టల్ అండ్ ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ గా ఉన్నాయి, గవర్నమెంట్ బేస్డ్ అండి. సో ఎవరైతే నాకు అడ్మిట్ ఇస్తారో అండ్ ఎవ్రీ మినిట్ నేను వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తుంటాను. దే ఆర్ రెడీ టు టేక్ ఇట్, దే ఆర్ ఆల్సో ఎంకరేజ్ ఆ విధంగానండి. సో కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటూ మా అడ్మిషన్ డెవలప్ చేయడంలో మా స్టాఫ్ యొక్క కృషి చాలా ఉంది. అలాగే నేను కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను పాంప్లెట్ కూడా నేను ఇచ్చి పంచిన రోజులు ఉన్నాయండి. అదే కాదు, మా మిస్సెస్ గారు కూడా అది చేయండి. సో ఇక్కడ మనం ఒకటి చెప్పుకోదగిన విషయం ఏంటంటే, దాదాపుగా మనము పబ్లిక్ మనం చూసుకుంటే గవర్నమెంట్ అని ఒక మాట వినగానే, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ అనగానే ఈ తల్లిదండ్రుల విషయంలో అయితేనేమి, పిల్లల విషయంలో అయితే గవర్నమెంట్ సరిగా చెప్పరు, ఏం చెప్తారు అక్కడ చెప్పరు, నెగ్లెక్ట్ చేస్తారు అని ఒకటి చిన్న ఇదిగా ఉంటుంది. దాన్ని ఎలా చూడొచ్చు? చూడండి, అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి, అంబేద్కర్ ఎక్కడ చదివారు, APJ అబ్దుల్ కలాం గారు ఎక్కడ చదివారు, మోక్షకులు విశ్వేశ్వరయ్య గారు ఎక్కడ చదివారండి. సో నిన్నటి వచ్చిన మన సుజయ మేడం గారు కూడా అక్కడ గవర్నమెంట్ కాలేజీలో, స్కూల్లోనే చదివి విద్యాభ్యాసం ప్రారంభం చేశారండి. సో ఫస్ట్ ఇన్నర్ గా ఎడ్యుకేటర్స్ ఫస్ట్ మౌల్డ్ కావాలండి. ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పోతే బాగుపడతాము, వాళ్ళే చేస్తాము అనే ధోరణిలో మనం ఉన్నాం. కానీ మన గవర్నమెంట్ లో ఇన్స్టిట్యూట్ లో పనిచేసేవాళ్ళు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో ఎందుకు జాయిన్ చేయించకూడదు? ఈవెన్ అండి, పర్సనల్ గా నా కూతుర్ని నేను రెసిడెన్షియల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్లో వెళ్ళాను. I feel to say very great, very proud to say అండి. ఎందుకంటే మనం ఆదర్శంగా నిలవాలి ఫస్ట్. సో తల్లిదండ్రులకు ఆ రాంగ్ కాన్సెప్ట్ మీరు మైండ్ లో తీసేయండి. గవర్నమెంట్ కాలేజ్, స్కూల్స్ కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి. మనకు కరిక్యులం కూడా CBSE అందుబాటులో ఉంది. ఇందులో భాగంగానే వొకేషనల్ కార్యక్రమం వచ్చేస్తే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు మొదలు పెట్టడం. అక్కడ నుండి దశల వారీగా టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మార్పు వచ్చాయండి. సో ఆ మార్పును అచీవ్ కావాలంటే ఫస్ట్ మనము ఇది చదివితే నాకు ఇది కావాలి, ఇది చదివితే ఇది కావాలనే కాన్సెప్ట్ కాకుండాను
సో జీవితంలో వైవిధ్యంగా పెంపొందిస్తూ వాళ్ళలో సృజనాత్మకమైన ఆలోచనలు పెంపొందించే విధంగా విద్యను అభ్యసించాలి అని మన మోడీ గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు. సో అదే విధంగా మా కమిషనర్ గారు కూడా వెరీ పర్టికులర్లీ అబౌట్ వొకేషనల్ కాలేజెస్, వొకేషనల్ కోర్సెస్ అండి. అందులో భాగంగానే మేము కమిషనర్ గారు ఏదైతే మాకు ఇచ్చారో, మాకు ఆర్జేడీ గారు ఏదైతే ఆర్జేడీ గారు డైరెక్ట్ చేశారో దాన్ని మా డిబిఓ గారు నెక్స్ట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ గా నాకు దగ్గరికి వస్తాయి కాబట్టి అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామండి. సాంకేతికంగా యాజ్ ఎ బేసిక్ గా ఆమె ఎంటెక్ ఇన్ ప్లాస్టిక్స్ అండి అండ్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ అండి నాది. సో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్న టైంలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేశానండి. 4 ప్రాజెక్ట్స్ కి క్వాలిటీ ఇంజనీర్ గా చేశాను. సో ప్లాస్టిక్ టెక్నాలజీ కంప్లీట్ అయిన తర్వాత క్యాంపస్ సెలెక్టెడ్ లో నేను సుధాకర్ పాలిమర్స్ కి వెళ్ళానండి. ఆ సుధాకర్ పాలిమర్స్ లో మేనేజర్ గా చేశానండి. అక్కడ కూడా క్వాలిటీ డిపార్ట్మెంటే. సో ఆ వర్క్, ఆ అనుభవం అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ నాకు 12 years ఉందండి. ఒక్క ఇండియాలో ఒక కలకత్తా తప్ప అన్ని రాష్ట్రాలు కవర్ చేశానండి. అది బేస్డ్ ఆన్ క్వాలిటీ చెకింగ్ కోసం మా డిపార్ట్మెంట్స్ నన్ను పంపించేటువంటి. సో ప్రజలు, తల్లిదండ్రులు దయచేసి మీరు ఆలోచించండి. మీరందరూ ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో బోధిస్తారని తప్పండి. వాళ్ళు మోరల్ వాల్యూస్ ఎప్పుడు బోధించారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు మనీ మైండెడ్ గా పిల్లలను ఆ చదువు అనే ఒక స్ట్రెస్ పెట్టడం వల్ల ఒక స్థాయిలో స్టూడెంట్ ఎగ్జాస్ట్ అయిపోతాడండి. సో వాళ్ళకు ఉండే నాలెడ్జ్ కూడా ఇది ప్రపంచం ఇంతేనా అనే భావన ఉంటుంది. ఆ విధంగా కల్పించకండి. దయచేసి మీరు గవర్నమెంట్ కాలేజెస్ ని, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా మీరు అర్థం చేసుకుని పిల్లలను ఇటు కార్పొరేట్ విద్యలో కాకుండాను ఇటు గవర్నమెంట్ లో కూడా జాయిన్ చేయించే విధంగా కృషి చేయండి. అయితే ఇందాక మీరు కోర్సెస్ చెప్పారు, 2 important కోర్సెస్. అయితే ఆ 2 important కోర్సెస్ తో పాటు ఈ వొకేషనల్ మన కాలేజీలో ఎటువంటి కోర్సెస్ మనం ఆఫర్ చేస్తాం? ఎస్ అండి. ఒకటి ఓఏ అండి, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఏఐటి అకౌంటింగ్స్ అండ్ టాక్సేషన్, తర్వాత సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈఈటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అండి. తర్వాత ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అనే 7 కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ప్రతి కోర్సుకు 40 సీట్స్ ఉంటాయండి. సో ఈ 40 సీట్స్ లో కూడా మాకు స్టార్టింగ్ లోనే 545 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా 275 230 మార్క్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము ఒక కమిటీని వేసుకొని మేము సెలెక్ట్ చేసుకొని మరి రోస్టర్ పాయింట్ ప్రకారంగా మా కమిషనర్ గారు ఏదైతే మాకు గైడ్ చేస్తారో అదే విధంగా మేము సీట్లు ఇక్కడ అరేంజ్ చేస్తామండి. అయితే ఇందాక మీరు చెప్పే 7 కోర్సెస్ మనం ఆఫర్ చేస్తామని, ఈ 7 కోర్సెస్ లో వెరీ ఇంపార్టెంట్ కోర్సెస్ అంటే విద్యార్థులు దేనిపైన ఇంట్రెస్ట్ గా జాయిన్ అయ్యే కోర్సులు ఏంటి? మేడం గారు ఇక్కడ చెప్పాల్సింది వొకేషనల్ కోర్స్ అనగానే జీవనభూతి కల్పించే వృత్తి విద్య. సో ఏ కోర్స్ అయినా సరే ఖచ్చితంగా మనకు విద్య అన్నం పెడుతుందండి. వాటి కాలిపై వాడు నిలబడగలడు కూడా. సో ఇందులో ముఖ్యంగా ఇది ఒకటి అని చెప్పకాకుండా ఏది కోర్సులు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ యూటిలైజేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఎక్కువగా మాకు ఇక్కడ ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిఎస్సి అండ్ సిజిటి ఈ కోర్సెస్ కి చాలా డిమాండ్ ఉంటుందండి ఇక్కడ. సో ఇప్పుడు కర్నూలు జిల్లాలో తీసుకుంటే మారుమూల ప్రాంతం ఇటు నంద్యాల జిల్లాలో కూడా మా స్టూడెంట్స్ అందరూ వాళ్ళ జనరల్ హాస్పిటల్స్ లో కానీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వర్క్ చేసే వాళ్ళు నర్సింగ్ అంటారండి, ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా చేయిస్తామండి. 1 year ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. అంటే మనకు ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఖచ్చితంగానండి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి నేను యాజ్ ఎ ప్రిన్సిపల్ గా చెప్తున్నాను, యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ ఎ ఇంజనీర్ గా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కు నేను జాబ్ ఇప్పిస్తాను. తర్వాత నేను బయట 8 కంపెనీలతో ఎంఓయూ చేయించుకున్నానండి. ప్లస్ రీసెంట్ పాస్ట్ గా లాస్ట్ ఇయర్
మా కమిషనర్ గారు వచ్చి స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మా కాలేజీలో స్కిల్ హబ్ ఉందండి. వెరీ నైస్. అన్ని కాలేజీలో అన్ని కోర్సెస్ 1, 2, 3 ఉంటాయండి. కాలేజ్ ఎస్పెషలీ వొకేషనల్ కాలేజీ 7 గ్రూప్ ఉన్న కాలేజీ గవర్నమెంట్ కాలేజీ ఒకటే. సో మేము ఎగ్జామ్స్ లో మేము క్వశ్చన్ పేపర్ తయారు చేయాలన్నా ఎగ్జామినేషన్ ప్రాక్టికల్స్ టోటల్ డిస్ట్రిక్ట్ అంతా మేమే కండక్ట్ చేస్తామండి ఇక్కడ. ప్లస్ కొన్ని క్వశ్చన్ పేపర్లు కూడా మేమే తయారు చేస్తామండి. సో అదే మన గవర్నమెంట్. అయితే ఇందులో సార్ స్పెషల్ డ్రైవ్స్ పెట్టుకున్నాం. ఎస్ అండి. ప్రైవేట్ సంస్థలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అయ్యో చాలా అండి. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మేడం గారితో మాట్లాడాను. రేపు జూన్ లో నెక్స్ట్ కొత్త ప్రభుత్వం ఏమి వస్తుందో అది తెలుసుకున్న తర్వాత ఒక డ్రైవ్ పెట్టామని చెప్పాను. ఎటువంటి సంస్థలు వస్తాయి సార్? ప్రైవేట్ సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయండి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు వస్తున్నారండి. తర్వాత ఫార్మస్ కంపెనీస్ వస్తున్నాయి. పేరున్న కంపెనీస్ అన్ని ఉన్నాయండి. సో యాజ్ యూజువల్ గా నేను యాజ్ ఇంజనీర్ గా ప్రైవేట్ సంస్థలో పనిచేశాను కాబట్టి మా స్టూడెంట్స్ కూడా మేము అక్కడికి పంపిస్తున్నామండి. పంపిస్తూ ఉంటాను కూడా నేను ఇక్కడ పని చేసేంత వరకు. ఎంతమంది విద్యార్థులు వెళ్తున్నారు సార్? ఇంతవరకు అండి గవర్నమెంట్ జాబ్స్ లో ప్రతి ఈచ్ గ్రూప్ లో 15 మెంబర్స్ ఉన్నారు. ప్రతి గ్రూప్స్ లో 15 మెంబర్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు. నేను చెప్పే ఓన్లీ గవర్నమెంట్. ప్రైవేట్ వాళ్ళు బయటికి రాగానే ఇప్పుడు ఇటు రిలయన్స్ మార్ట్ తీసుకున్నా, ఇటు డిమార్ట్ తీసుకున్నా, అక్కడ వాళ్ళు బాయ్స్ అంతా మా వాళ్ళే. ఏఎన్టీ అండ్ ఓఎం అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నారు, అటు మెడికల్ సెక్టర్ లో ఉన్నారు, ఇటు నర్సింగ్ లో ఉన్నారు. సో ఈచ్ కోర్స్ ఎక్కడ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేసారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగాన్ని కల్పిస్తాము అని చెప్పేటువంటి భరోసా నిజంగా నేను ఏ కాలేజ్ లో కూడా చూడలేదు. ఫస్ట్ టైం నేను చూస్తాను అండి. నేను ఖచ్చితంగానండి యాజ్ ఎ ఇంజనీర్ గా, యాజ్ ఎ లెక్చరర్ గా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఐ కెన్ గివ్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్. అంటే వాడి బ్రతుకు వాడు బ్రతకడానికి నేను మాక్సిమం కల్పిస్తానండి. ఎందుకంటే నియర్లీ 10 to 15 కంపెనీస్ తో ఆల్రెడీ మాట్లాడేసి పెట్టేశానండి. తర్వాత సుధాకర్ పాలిమర్స్ వాళ్ళు మీ స్టూడెంట్స్ ని పంపించండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ప్లేస్ దూరం కాబట్టి నేను ఆలోచిస్తున్నానండి. అది ఇలానే కాదు, మన చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ లో కూడా నేను మాట్లాడి జాబ్స్ చూపిస్తాను. అయితే ఇంతవరకు మనము అకాడమిక్ గురించి మాట్లాడుతున్నాము. ఎంత ఉత్తీర్ణత సాధించాడు, విద్యార్థుల యొక్క భవితవ్యం ఎలా ఉండబోతుంది కాలేజ్ అన్ని తెలుస్తాం. మరి ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో వచ్చేసరికి మనము డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఎస్టాబ్లిష్ అయింది 2008 లో కాలేజ్ అంటే ఇందాక కూడా నేను చూసాను, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంది. అసలు ఇంత డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? అప్పుడు మీరు వచ్చినప్పటికీ, ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మీరు వచ్చిన టైంలో నుంచి ఎంత వరకు అయింది? రైట్ మేడం, గుడ్ క్వశ్చన్. నేను ఇక్కడికి రాక ముందుకు మేడం అక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఉంది మేడం. కంప్యూటర్ ఏ విధంగా డెడాబ్లిస్టెడ్ కండిషన్ లో ఉందండి. ఆ చెక్కలు కూడా కింద పడి వీళ్ళంతా ఒక్కొక్క సైడ్ పిల్లలంతా కూర్చొని అలా చదువుకున్న స్థాయి నుండి ఇప్పుడు మీరు గమనించండి, ఈచ్ అండ్ ఎవ్రీ 7 రూమ్స్ నేను నాడు నేటిలో కన్స్ట్రక్ట్ చేశానండి. సో యాజ్ ఏ ఇంజనీర్ గా నేను కూడా నా టోటల్ ఎఫర్ట్ ఇక్కడ పెట్టి నేను కూడా కొన్ని డిజైన్ చేసేసి మా కాలేజ్ కి వర్క్ చేశానండి. ఎంత రిలీజ్ అయింది నాడు నేటికి? సో 61 lakhs అండి, 61,57,000 రిలీజ్ అయిందండి. దీంట్లో రైట్ ఫ్రమ్ బోర్వెల్, తర్వాత స్మార్ట్ టీవీస్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ప్లస్ రూఫ్ రిపేర్స్ అండ్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా టాయిలెట్స్ అండి. దీంట్లో ఫుల్ ఎక్విప్డ్ ఇదండి. అండ్ ఫుల్ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయండి. సో అంత ముందుకు అంటే జీవీజేసీకి అంత ముందుకు వాటర్ సోర్స్ లేదండి. సో నేను వచ్చిన తర్వాత నాడు నేడు కింద బోర్వెల్ వేయడం జరిగింది. దాదాపుగా 2 ఇంచుల నీళ్లు పడినాయండి. 410 అడుగుల డెప్త్ అయిపోయామండి. సో అది ఇప్పుడు కింది కాలేజ్ కూడా వాటర్ సప్లై చేస్తున్నాం. పిల్లలకు ఏ విధంగా కూడా మనకు ఇబ్బందులు అయితే లేవు, అస్సలు ఇబ్బంది లేదండి. డ్రింకింగ్ వాటర్ అయితే
ఎటువంటి ప్రాబ్లం ఉంది. మాకు వాటర్ ప్లాంట్ కూడా ఉందండి, నాడుగేడి కింద వాటర్ ప్లాంట్ కూడా ఉంది. చాలా చక్కగా ప్యూరిఫైడ్ వాటర్ మేము అందిస్తున్నామండి కాలేజ్ కి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరంలో చూసుకుంటే మీరు ఎటువంటి ప్రణాళికలతో ఇప్పుడు ముందుకెళ్తున్నారు సార్? ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 బేస్ అండి. మా జేడీ గారు, మా కమిషనర్ గారు, మా డిఓ గారు ఏదైతే మాకు టార్గెట్స్ సెట్ చేస్తారో వాటిని మళ్ళీ మేము మా స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని మేము ఆ సమస్య ఏదైనా ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ పాయింట్ టు పాయింట్ దాన్ని విశ్లేషణ చేసుకుంటూ పిల్లోడికి సబ్జెక్ట్ ఏ విధంగా అందాలి, ఏ విధంగా అందుతుంది అనే ఆలోచన చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామండి. ఖచ్చితంగా ఇదే పర్సెంటేజ్ 72 కాకుండా ఇంకా అభివృద్ధి చెందడానికి మేము కృషి చేస్తాము. అయితే ఇందాక మనం చూసుకున్నాం, అయితే డెవలప్మెంట్ మొత్తం చూసుకున్నాము. విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం టీచర్స్ చేస్తున్నటువంటి కృషి ఎలా ఉంటుంది? మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. మనము టీచర్స్ ని కొంచెం పక్కన పెట్టే తల్లిదండ్రులు మెయిన్ వాళ్ళ నుంచే మనకు బేస్ స్టార్ట్. తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళు మెరుగుపరుస్తారో అక్కడి నుంచి మనకు విద్యార్థి యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఏ విధంగా మీరు వెళ్తున్నారు? మేము మా స్టాఫ్ తో మీటింగ్ పెట్టుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ప్రతి గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులను ఫస్ట్ మేము కూర్చోబెట్టేసి పేరెంట్స్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తామండి. ఈచ్ స్టూడెంట్ ని మా లెక్చరర్స్ కౌన్సిల్ చేస్తారు. ఫస్ట్ ఈ కోర్సెస్ ఉన్నాయి, ఈ విధంగా మేము చేయబోతున్నాము, మీ లైఫ్ ఈ విధంగా ఉంటుంది, ఇదే కాదు దీంతో సెటిల్ కావచ్చు, ఇది చదివిన తర్వాత మళ్ళీ మీ ఫ్యూచర్ లో ఇంకేమైనా ముందుకు పోవచ్చా అనే ఆలోచన కూడా స్టూడెంట్స్ ముందే చెప్తామండి. ఆ విధంగా చెప్తూ తర్వాత వాళ్ళలో నిగుణంగా కాకుండా శక్తిని మా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు అక్కడే గ్రాప్ చేసి ఫలాని స్టూడెంట్ ఫలాని కోర్స్ సెట్ అయిపోతారని మాకు అమ్మాయి మేము ఇన్నర్ గా మేము సర్టిఫికేట్ చేసుకుని వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటాము. అడ్మిషన్ పరంగా చూసుకుంటే మనము మామూలు అడ్మిషన్ ఫీజు అనేది ఎంత ఫీజు? గవర్నమెంట్ ఫీజులు తప్ప ఎక్సెస్ ఫీజులు అస్సలు మేము తీసుకోవాలి. పిల్లవాడు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయితే 2 years కోర్సెస్ అవునండి. 7 courses. అండి. ఈ 2 years లో పిల్లవాడికి ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది? అండి మాక్సిమం అండి 2 years కి 30,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు. 30,000 30 కంటే ఇంకా తక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మాకు ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే ఆ సంవత్సరం ఎంతైతే సెట్ చేశారో అదే తీసుకుంటాం తప్ప అంతకంటే ఎక్కువ తీసుకోము. ఈ సంవత్సరం ఎంత పెట్టారు సార్ ఫీజు? 2,460 రూపీస్ ఫర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్. 2,460 రూపీస్ అడ్మిషన్. ఇది టోటల్ అండి. ఇంకా అడ్మిషన్ ఫీ మాకు డెవలప్మెంట్ ఫీజు ఏమి ఉండవండి. ఇది మేము స్పెషల్ ఫీ కింద డిపాజిట్ చేసేస్తామండి. సో ఇదంతా లాస్ట్ లో మాకు ఏదైతే అక్యుములేట్ అయిందో దాన్ని మేము కాలేజ్ డెవలప్మెంట్ కోసం మేము యూజ్ చేసుకుంటాము. అది కూడా ఏ సిస్టమాటిక్ మేనర్ అండి. రెజల్యూషన్ రాసుకుంటాము, మా లెక్చరర్స్ అందరూ సిగ్నేచర్ పెడతారు. తర్వాత ప్రిన్సిపల్ గా ఎక్కడైతే నీడ్ డెవలప్మెంట్ కావాలో అక్కడ మేము ఆలోచన చేసుకొని కాలేజీని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. బుక్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ దాదాపు అంటే ఇంగ్లీష్ జిఎఫ్సి అనే సబ్జెక్ట్స్ ఉన్నాయండి, మేమే ఇచ్చిస్తామండి. ఆల్రెడీ నోట్స్ కూడా ఇస్తామండి. నోట్ బుక్ కూడా అంటే టీచ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ నోట్స్ కూడా చెప్తాం. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మేము కాదండి, మేము నోట్స్ ఇస్తాం. గవర్నమెంట్ దానికి ఫీజు ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయమండి. గవర్నమెంట్ బుక్స్ ఏవైతే వచ్చాయో ఆ బుక్స్ స్టూడెంట్స్ కి ఇస్తామండి. అంటే మాది వొకేషనల్ కోర్స్ కాబట్టి ఒక గ్రూప్ లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ మెటీరియల్స్ ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ దగ్గర ఉంటుంది, వాళ్ళే నోట్స్ గా చెప్తారు. ఎగ్జామ్ ఫీ ఎలా ఉంటుంది సార్? గవర్నమెంట్ ఏదైతే సెట్ చేస్తుందో అంతే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందండి. అదే అప్రాక్సిమేట్లీ దాదాపుగా 600 కంటే ఎక్కువ ఉండదండి. తర్వాత కాలేజ్ కు జరిగినటువంటి అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? అండి, వెరీ వెరీ నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా నేను వచ్చిన తర్వాత నుంచి అండి ఇక్కడ టూరిజం అనేది ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నామండి. అంటే డిసిప్లినరీ క్లబ్ ఉంటుంది, తర్వాత సెలక్షన్ కమిటీ క్లబ్ ఉంది, కమిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ర్యాగింగ్ కమిటీ ఒకటి ఉంటుందండి. తర్వాత గర్ల్స్ మెయింటెనెన్స్ కమిటీ అనేది ఒకటి ఉంటారండి. అందులో భాగంగా అంటే మాకు ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఉందండి.
ఆ ఎన్ఎస్ఎస్ లో ఇవన్నీ వర్క్స్ అని చేస్తామండి. మేము మాకు వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఏసే కాంపిటీషన్ పెట్టారండి. ఫస్ట్ మొన్న మన డాక్టర్ సుజన గారు కలెక్టర్ గారి చేతి మీదుగా 9 మంది ప్రైజులు వచ్చాయండి. సో ఆ ఫోటో ఇక్కడ ఉందండి. సో అది చెప్పుకోదగ్గ పన్నా ఉంది కాలేజ్ లో. దాని తర్వాత నిన్న మార్చిలో మా కమిషనర్ గారే స్వయంగా రావడము, మేము గేమ్స్ ఆఫ్ 23 అనే బ్యానర్ ను వారు ఓపెన్ చేయడము, మా పాంప్లెట్స్ ఓపెన్ చేయడము, మా డెవలప్మెంట్స్ ఓపెన్ చేసేసి నాకు ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ చెప్పారండి. ఆ ఫోటో అదండి. సో ఆ గేమ్స్ ఆఫ్ 24 జీవీజేసీ అనేది ఏర్పాటు చేయడంలో కమిషనర్ గారు ఇక్కడ మాకి మంచిగా శ్లాఘించడం జరిగింది. అదే విధంగాను మాకు స్కిల్ హబ్ వచ్చిందండి. స్కిల్ హబ్ ఇట్ మీన్స్ చదువుతున్నప్పుడే మీకు ఏదో ఒక జాబ్ లో సెటిల్ కావాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో మేము ఇక్కడనే జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తాం. అంటే అలాంటి అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత వాడు ఒక స్టూడెంట్ ఏ సైడ్ అయితే వెళ్తాడో వాడికే వాడు నిర్వహించుకోవడము, ఆర్ మా స్టాఫ్ గైడెన్స్ తో, ఆర్ హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే హైయర్ స్టడీస్ కూడా వెళ్ళొచ్చు. ఆ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ. సో యాజ్ ఎ ఇంజనీర్ ఫ్రమ్ ఎస్ఎం యూనివర్సిటీ అండి నేను, అంటే ఐఎమ్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ మీన్స్ 12 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండి. సో మా స్టూడెంట్స్ కి నా ఎక్స్పీరియన్సెస్ ని వీళ్ళకి పాఠాలుగా చెప్తుంటానండి. సేమ్ వైజ్ నాది ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లెక్చర్ అండి. అది కాకుండా ఇది కూడా చేస్తానండి, విత్ ప్రాక్టికల్ గా చెప్తాను. ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు విద్యార్థి అవి క్షుణ్ణంగా పరిశీలించుకోగలడు, ఆ దారిలో పిల్లడు కూడా ప్రాక్టికల్ ఈజ్ వెరీ. తర్వాత మాకు రామకృష్ణ మిషన్ నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చిందండి. వారు కూడా వారు పెట్టే కాంపిటీషన్స్ లో మా పిల్లలు పాల్గొనడం, వాళ్ళ సేవా కార్యక్రమాలు పాల్గొనడం ఆ విధంగా జరిగిందండి. అదే విధంగా డాక్టర్ శరత్ చంద్ర గారు డెర్మటాలజిస్ట్ గారండి, వారు మెడికల్ క్యాంప్ సంవత్సరానికి 3 సార్లు కండక్ట్ చేసి 1 lakh మెడిసిన్ కూడా వాళ్ళు ఉచితంగా పంచారు, ఫ్రీగా పంచారు. సో ఇందులో చెప్పుకునే విశేషం ఏంటంటే మా స్టాఫ్ కి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళకి 6 members కి బెస్ట్ టీచర్ అవార్డ్స్ వచ్చినాయి. 6 members, అది చాలా గొప్ప విషయం. 6 members జీవీజీసీ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం ఉంది రావడం. అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. తర్వాత మీకు చూపిస్తానండి. తర్వాతను రాజ్ కుమార్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ఉందండి, వారు కూడా మా 6 members కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కూడా ఇచ్చారండి. అది పర్సనల్లీ నాకు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ నాకు శివాజీ మహారాజ్ సేవా పురస్కార్ 24 ప్రదానం చేశారండి. అది కూడా వచ్చిందండి. దానికి రష్మి ఠాకూర్ మిస్ ఇండియా గారు వచ్చి నాకు ప్రయాణం చేశారండి. అది ఒక చెప్పుకోదగ్గది. అందులో ఇంకా ఏంటంటే ఏపీహెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో అందరూ ట్రైనింగ్ తీసుకెళ్ళడానికి వెళ్తారండి, బట్ నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను ఇవ్వడానికి వెళ్ళాను. సో అది మా డిఓ గారు, జేడి గారు మాకు మంచి ప్రశంసలను అదే విధంగా మంచి ఎంకరేజ్ చేశారండి. సో ఆ ఫోటోలు ఇదండి. ఏపీహెచ్ఆర్డిఏ హ్యూమన్ రిసోర్స్ మానవ అభివృద్ధి సంస్థ శ్రీకాళహస్తిలో నాగస్వామి గారు సాధించినటువంటి బహుమతి. ఏపీహెచ్ఆర్డిఐ ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ శ్రీకాళహస్తిలో గిఫ్ట్ అని మనం అనుకోవచ్చు. నిజంగా చాలా అన్ని కోణంలో కూడా నాగస్వామి గారు చవి చూసినారు. నిజంగా సార్ మీరు మీ ఎక్స్పీరియన్స్ పిల్లలకు షేర్ చేస్తున్నారని అనుకోవచ్చు సార్. ఖచ్చితంగానండి, చాలా ప్లస్ అయింది. ఐ హోల్ హార్టెడ్ అండి. నేను ఎక్కడ ఏంటంటే యాడింగ్ చేశాను, నాలెడ్జ్ ఏం చేశాను అది నా పిల్లలకి పంచడానికి 24 hours నువ్వు ఇక్కడే ఉంటాను. అన్ని కోణంలో కూడా చదివి చూశారు. తర్వాతనండి మనకి ఇక్కడ
నాన్ పోస్ట్ శాంక్షన్ లేదు, నాన్ టీచింగ్ పోస్ట్ శాంక్షన్ లేదు. తర్వాత మనకి లైబ్రరీ అసలు లేడు, పీడి గారు అసలు లేరండి మనకి ఇక్కడ. ఈవెన్ దో నా స్టూడెంట్ నేషనల్ హ్యాండ్బాల్ గేమ్ న్యూఢిల్లీలో కండక్ట్ చేసిన దానికి సెలెక్ట్ అయ్యారండి. సో అంటే మా కాలేజ్ నుంచి చిన్న చిన్న ప్రోత్సాహాలతో అబ్బాయికి బేసిక్ షూ కూడా లేని స్థితి నుంచి మేము షూ కల్పించి పర్సనల్ గా కూడా నేను కొద్దిగా ఆర్థిక సాయం చేస్తే కాలేజ్ ద్వారా నుంచి అబ్బాయి నేషనల్ లెవెల్లో ఏమో ఆడేసి సెకండ్ ప్లేస్ వచ్చారు. మారుతి నాయక్ అండి, కంప్యూటర్ సైన్స్. అదే నిజంగా అసలు ఎక్కడ కూడా ఇది ఉన్న పిల్లలకు అన్ని కూడా యాజ్ ఎ ఇంజనీర్ గా చేశారు, లెక్చర్ గా ఉన్నారు, విద్యారంగంలో కొనసాగిస్తూనే అన్ని రంగాలలో కూడా చవి చూసి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ పిల్లలకు షేర్ చేసి ఆ పిల్లల్ని కూడా ఉన్నత స్థాయి వరకు ఎదిగేటటువంటి ఆ కృషి నిజంగా చచ్చాని అంశం సార్. చాలా చేసుకోవాల్సిన విషయం అంశం ఇది. లాస్ట్ అండ్ నాట్ లీస్ట్, పిల్లలకు మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజ్ ని స్కూల్స్ ని తక్కువ అంచనా వేయద్దు. మీరు గవర్నమెంట్ చాలా సదుపాయాలు కల్పిస్తా ఉంది, విద్యాపరంగాను సాంకేతికంగాను చాలా కృషి చేస్తా ఉంది. అందులో మాకేం ఇచ్చాను అని కాకుండా గవర్నమెంట్ నుంచి ఏం తీసుకున్నాం అని కాకుండా గవర్నమెంట్ కి ఏమి ఇవ్వాలి అనే ఒక ఆలోచన మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే, ఈ పోటీ ప్రపంచంలో సాంకేతికంగా మీ పిల్లలు అభివృద్ధి చెందితేనే విజన్ 2024 కి కళల్లో సాకారం అవుతుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మీరు మీ స్వతహాగా ఆలోచన చేసుకుంటూ అది ఆ ఆలోచనను సార్థకం చేసే వాళ్ళు కూడా మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో కండి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించారు. ఇంత మంచి కాలేజ్ ని మేము కూడా మా ప్రేక్షకులకు పరిచయం చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా నాగస్వామి గారి యొక్క ఎక్స్పీరియన్స్, ఆయన చేసినటువంటి కృషి, ఈ కాలేజ్ లో ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్, విద్యార్థుల్లో ఉన్నటువంటి పెంపొందిస్తున్నటువంటి ఆ నైపుణ్యాభివృద్ధి ఎలా సాగింది విద్యార్థులలో అనేటువంటి పలు అంశాలన్నీ కూడా మీరే చూశారు. అసలు ఇప్పుడు కూడా వాళ్ళకు ఇటువంటి అంటే ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయితే అతను చేస్తున్న 2 years 2 అకాడమిక్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జాబ్ ఇచ్చే నేను పంపిస్తాను అనేటువంటి ఒక గట్టి భరోసాను ప్రిన్సిపల్ గారి మాటల్లోనే మనం అంటే ఇంకా విద్యార్థులు ఇంకెందుకు ఆలస్యం వచ్చేసి ఇక్కడ అడ్మిషన్స్ తీసేస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే మనకు అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఒక టైం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చెప్పంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కోటాల కింద ఒకవేళ ఉంటే వాళ్ళ హైయర్ అథారిటీస్ వాళ్ళ పర్మిషన్స్ తో వాళ్ళకి ఏదైతే వస్తుందో లిస్ట్, ఆ లిస్ట్ ను బట్టి ఎవరెవరికి ఎంతెంత రిజర్వేషన్స్ కేటాయించాలో అది చూసి వీళ్ళు తర్వాత చెప్తారు. అంటే అప్పుడు ఆ టైంకి అనుగుణంగా చూసి ఆ ప్రిన్సిపల్ గారు అయితే వివరించడం జరుగుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మనకు టైం ఉంది. జూన్ 1వ తారీఖు నుంచి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి అలాగే తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇక్కడ ఇస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుకి బంగారుమయం చేయండి. మా దేశ నాయకుల గురించి